యెహోషువ గ్రంథం 2వ వచనం మనం చదివితే, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ అక్కడకు వచ్చిరని యెరికో రాజునకు ఏమొచ్చింది? వర్తమానం వచ్చేసిందంటే వీళ్ళు యెహోషువ చెప్పినట్టు చేశారా లేదా? చేశారు, వెళ్ళారు ఆల్రెడీ. ఇప్పుడు యెహోషువ అన్నాడు, ఆ ఇద్దరిని పిలిచి, వేగుల వారిని పిలిచి, మీరు ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళండి, చూసిరండి అన్నాను. ఇప్పుడు ఆ ప్రాంతం ఏమన్నా ఈజీగా చూసి వచ్చే ప్రాంతం అది? వాళ్ళు అలా వచ్చారో లేదో వెంటనే రాజుగారికి ఏమొచ్చేసింది? వర్తమానం వచ్చేది. అదేమన్నా చిన్న విషయమా? ఎక్కడి నుంచో వచ్చి దేశాన్ని వేగు చూడడానికి వచ్చారన్నప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి. ఒకవేళ ఆ రోజు వారు ఆ రాజు యొక్క సేవకులకు గనక దొరికింటే ఈ వేగుల వారి పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేసి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనమాట. ఇంక మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. ఇప్పుడంటే ఎవరైనా లోపలికి వెళ్తుంటే ఓ నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, లేదా ఒక 4 నెలలకో, సంవత్సరంన్నరకో బయటకు వచ్చేస్తారు బెయిల్ మీద. కానీ అప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఒక్కసారి గనక వీరు వేగు చూడడానికి వచ్చారు అని గనక ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి జీవితకాలం చెరసాల్లో వేయడం కానీ, లేదా వారి ప్రాణాలు తీసేయడం కానీ. దట్ వాజ్ ఎ టఫ్ టాస్క్. ఇట్ వాజ్ ఎ టఫ్ జర్నీ. యెహోషువ వీళ్ళిద్దరిని పిలిచి పంపించినప్పుడు అంత సునాయాసితమైన ప్రయాణం అయితే కాదు, అంత ఈజీ జర్నీ అయితే కాదు. తమ ప్రాణాలకు లెక్క చేయకుండా వారు ఆ కార్యాన్ని చేయడానికి యెహోషువ మాటకు లోబడ్డారంటే దీస్ స్పైస్ వర్ ఒబీడియంట్ స్పైస్. ఈ వేగుల వారు విధేయత కలిగిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోషువ వెళ్ళమన్నాడంటే వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, వారి ముందున్న నదిని దాటాలి, వారు యొర్దాన్ నదిని దాటాలా. ఒకవేళ ఆ నదిని దాటడానికి ఇద్దరికి ఈతొచ్చి ఉండాలి. ఆ తర్వాత కొండలు దాటుకుంటూ వెళ్ళాలి, మెట్టలు దిక్కుంటూ వెళ్ళాలి. భోజనం ఉంటా లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా దొంగలు కనుక వాళ్ళని పట్టుకుని ఉండి వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళిపోతే ఎలా సర్వైవ్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి. రథాలు కానీ, షిప్పులు కానీ, ఫెరీలు కానీ, క్రూజులు కానీ, ఫ్లైట్లు కానీ అందుబాటులో లేని ఆ పరిస్థితులు. ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్ళాలి. ఎన్నో ప్రయాసలు వారి ముందు కనబడుతున్నప్పటికీ కూడా యెహోషువ, నువ్వు చెప్పావు, మేము చెయ్యాలా. హల్లెలూయా. నువ్వు చెప్పావు, మేము వెళ్ళాలంతే. అది ఎలా జరుగుద్ది ఏంటి అనే తర్వాత సంగతి. వీ వాంట్ టు ఒబే టు యువర్ వర్డ్. ఈ వేగుల వారిని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళు విధేయత కలిగిన వారు. యెహోషువ చెప్పినట్టు వారు ప్రయాణం కట్టారు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనతో ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా తన స్వరాన్ని మనకు వినిపింపజేసినప్పుడు, తన సేవకుల ద్వారా కావచ్చు, లేదా వాక్యం చదవడం ద్వారా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ ఇంప్రెషన్ కావచ్చు, ఆత్మదేవుడు మనతో మాట్లాడే విధానం కావచ్చు, ఏ విధం చేతనైనా మనకు సందేశం అందినప్పుడు సందేశానికి మనం లోబడుతున్నామా లేదన్నది ప్రశ్న. చాలామంది ఈ రోజుల్లో నేను దేవుని స్వరం వింటానండి అనే విషయాన్ని గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఆ స్వరానికి లోబడుతున్నావా అమ్మ అంటే మాత్రం ఆలోచన చేస్తానండి. ఇట్స్ గుడ్ టు హియర్ గాడ్స్ వర్డ్. ఈ రోజుల్లో భక్తి గర్వం చాలా మందిలో ఎంత పెరిగిపోతుందంటే, నేను రోజు దేవుని స్వరాన్ని వింటానండి అని కొంతమంది అంటారు. మంచిదే, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన గాడ్ ఈజ్ స్టిల్ కమ్యూనికేటింగ్ హిస్ మెసేజ్ టు హిస్ పీపుల్ ఎవ్రీ డే. కానీ విన్న మాటలు నువ్వు ఎంతగా లోబడుతున్నావు, ఎంతగా ఆచరణలో పెట్టగలుగుతున్నావు, ఇది కదా నీ ఆశీర్వాదానికి మూలం. వినడం గొప్ప విషయమే, కానీ విన్న మాటకు లోబడ్డం ఇంకా గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కేవలం వినువాడిగా మాత్రమే ఉన్నావా, లేదా లోబడుతున్నావా అనేది పరీక్ష చేసుకోవాల్సిన అంశం. యేసు ప్రభువారు ఒకసారి ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన చాలామందితో మాట్లాడుతున్నారు. ఇలాగే చాలామంది ఆయన మాటలు వినడానికి చేరి వచ్చారు. యేసు ప్రభు బోధ అధికారంతో కూడిన బోధ. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపడేవారు. ఆశ్చర్యకరమైన బోధన ఆయన చేశారు. ఆ మాటలు అనేక మందిని పరలోక రాజ్య సంగతుల వైపు ఆకర్షించాయి. యేసుప్రభు మాట్లాడుతుండగా సడన్గా ఒక ఆమె పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తుంది, ఇలా, ప్రభువా, నిన్ను కనిన గర్భము ధన్యమైనది అని గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. While Jesus was preaching, somebody stood up and she said, "Blessed is the womb that bore you, Lord." నిన్ను కన్న గర్భం చాలా గొప్పది అని. అంటే యేసుప్రభుని కనిన గర్భం అంటే ఎవరు? మరియమ్మ గారు కదా. నిన్ను కన్న తల్లి ఎంత గొప్పది. యేసు ప్రభువా, నిన్ను కన్న తల్లి చాలా గొప్పదని ఆమె గట్టిగా మాట్లాడుతుంది.
అప్పుడు యేసుప్రభు అన్నారు, అమ్మా అవును కానీ అన్నాడు ఆయన. గాని అంటే దాని తర్వాత ఏదో ఒక సిగ్నిఫికెంట్ మెసేజ్ ఉంటుంది, ఎప్పుడైనా గమనించండి. గాని అనగానే ఆ తర్వాత వచ్చే దానికోసం అందరూ ఏం చేస్తాం, కనిపెడుతూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా మంచిదే గాని అనగానే చెప్పు త్వరగా చెప్పు, ఆ ముందు ఆ పదం అక్కర్లా, గాని అనగానే ఆ తర్వాత ఏంటో కావాలి, సంథింగ్ సిగ్నిఫికెంట్ ఈజ్ దేర్. ఈ అబ్బాయి చాలా మంచోడే గాని ఉందా, గాని అదేంటో చెప్పండి కదా. అవును గాని అంటే God wanted to tell something incredible message. దానికన్నా ఏదో ఉన్నతమైన మెసేజ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆయన. ఏంటిదంటే ప్రభు అన్నారు, నా వాక్యమును విని దానిని గైకొను వారు నన్ను కనిన గర్భము కంటే మరి ధన్యులు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపడదాం. దేవుని వాక్యానికి లోబడే వారికి యేసు ప్రభు ఇచ్చిన ఘనత ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఆయన కనిన గర్భము కన్నా ఆయన మాటలు విని ఆ మాటలకి ఏం చేయాలా, లోబడాలి. నీ భార్యను ప్రేమించాలి అని దేవుని లేఖనాల్లోంచి ఏదన్నా మాట వస్తే ఆమెను మాత్రం నేను ప్రేమించనండి, అది నాకు కాదండి. ఎవరికి? మా పక్కింటి ఆయనకండి. భర్తను గౌరవించాలమ్మా అంటే అది నాకు కాదండి. మీరు ఎన్ని చెప్పినా నేను ఆ విషయంలో మాత్రం నేను విననండి. నేను అలాగే ఉంటానండి, స్టబ్బర్న్గా ఉంటాను, స్టిఫ్ నెక్డ్గా ఉంటానండి. భర్తను ప్రేమించే ప్రసక్తే లేదండి. అది తప్ప ఇంకేదైనా చెప్పండి చేస్తాను. ఇంకా అది తప్పేంటి? అదే కదా దేవుడు నేను చేయమంటున్నాడు. నీ గర్వ జీవితాన్ని బట్టే కదా కుటుంబం పాడైపోతుంది. నీ భర్తను సరిగా ట్రీట్ చేయని కారణంగానే కదా నీ జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నావు. పిల్లలకి సరైన మాదిరి లేదు, ఇంట్లో ప్రార్థనా వాతావరణం లేదు. నీ భార్యను సరిగా ప్రేమించలేనందువల్లనే కదా కుటుంబాల్లో కలతలు, గొడవలు, పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. వెన్ గాడ్ స్పీక్స్ యూ సంథింగ్, ఆర్ యూ విల్లింగ్ టు ఒబే? దేవుడు మాట్లాడుతున్నాడు, లోబడుతున్నావా? బాబు ఇలా రండి, మీరిద్దరు కూడా ఎరికొని చూసి రావాలంటే అయ్యా కుదరదండి. ఏమన్నా చిన్న విషయమా? కొండలెక్కాలి, నదులు దాటాలి, ఆ పరిస్థితులన్నీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, మేం కాకుండా ఇంకెవరైనా పంపించు అని వారు అనలేదు. యెహోషువ చెప్పాడు, వారు చేశారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వన్ ఆఫ్ ది ట్రూ ట్రైటీస్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈస్ దిస్. నిజమైన క్రైస్తవుని యొక్క ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడే మనసు మనలో ఉంటుంది. ఉందా నీలో? అలాంటి అనుభవం నీలో ఉందా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.